పాపపుణ్యాలు అని కర్మలు రెండు రకాలు. అంటే మనం చేసే పని సమాజానికి ఎంత మేలు చేస్తుందో అది అంత మనకు పుణ్యం అవుతుంది. ఇక మనం చేసే పని వల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతుందో అది అంత పాపం అవుతుంది. అంటే పాపము పుణ్యము అనేది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. పుణ్యం అయితే అంటే సమాజానికి మనం లాభం చేస్తే పుణ్యం అవుతుంది కదా, ఆ పుణ్యం మనకు సుఖాన్ని ఇస్తుంది. అదేవిధంగా మనము సమాజానికి నష్టం చేస్తే పాపం అవుతుంది కదా, అది మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇది ఖచ్చితంగా మనము అనుభవించాలి. ఇది అనుభవించకుండా తప్పకుండా అనుభవించవలసే ఉంటుంది. అనుభవించకుండా ఉండేదనేది లేదు. ఇది ప్రకృతి నియమం అనుకోండి, ఈశ్వరుని నియమం అనుకోండి.